జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని చెప్పి, సరే రాజకీయ కోణంలోనే కావచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయినా, బీజేపీ నేతలైనా ఎవరైనా కావచ్చు. ఏదైతే ప్రధానంగా తీవ్రమైన దుష్ప్రచారం చేశారో, వీళ్ళు 3 పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ప్రతి దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు నిజం చేసుకుంటూ పరిపాలన చేస్తూ ఉండడం నిజంగా బహుశా అప్పుడు వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ, ప్రతి తీవ్రమైన దుష్ప్రచారం మేము అధికారంలోకి వస్తే నిజం చేస్తాము అని అప్పుడు ప్రజలకు ఏమైనా సంకేతాలు ఇచ్చారేమో అనిపించక మానదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌ని బీహార్ చేసేస్తున్నారు అన్నారు. ఎక్కడ బీహార్ చేశారో, ఏ అంశాన్ని బేస్ చేసి బీహార్ చేశారన్నారో అప్పుడు తెలియదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒక పక్కేమో నంద్యాల జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఇప్పుడేమో ఇంకో టీడీపీ ఎమ్మెల్యే టోల్ గేట్ల దగ్గర మహిళలను కనుక జుట్టు పట్టి కొడుతూ ఉంటే, సిబ్బందిని కడుపులో ఎగిసెగిస్తంతూ ఉంటే, ఇంతలో కట్టెలు తీసుకొని కొడుతూ ఉంటే, చాలా దారుణంగా ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, అప్పుడు బీహార్ చేశారనేమో గానీ, ఇప్పుడు మాత్రం అటువంటి ఆరోపణలైనా గనక కళ్ళ ముందు నిజాలు చేసి పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. 14,00,000 కోట్లు అప్పు చేశారు అన్నారు. సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జగన్ గారు దిగిపోయేసరికి ఆయన పీరియడ్‌లో 3,37,000 కోట్లు అప్పు చేశారు. మొత్తం రాష్ట్ర అప్పు 6,37,000 కోట్లే అని చెప్పారు. కానీ వీళ్ళు 14,00,000 కోట్లు చేశారన్నారు. మొదట 2 ఏళ్లలోనే వీళ్ళు చేసిన 3,50,000 కోట్ల అప్పుకు నెక్స్ట్ రాబోయే 3 ఏళ్లలో వీళ్ళు చేయబోయే అప్పును గనక ఊహించుకుంటే, వీళ్ళన్న ఆ 14,00,000 కోట్లు అనేది వీళ్ళు నిజం చేసి దాన్ని క్రాస్ చేసి చూపెడతారేమో అని చెప్పి నిజంగా భయమేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసేశారు అన్నారు. అప్పుడు గంజాయి మీద అంత పెద్ద సంఘటనలు ఏం జరిగేది లేదు. ఇప్పుడేమో గంజాయి మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. గంజాయిని బేస్ చేసుకుని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దాడులు, దౌర్జన్యాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. పోలీసులే కొన్ని చోట్ల గంజాయి సరఫరా చేస్తూ దొరికిపోతూ ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్ చేసేశారు అప్పుడు అన్నారు. ఏవో మహా అంటే 2, 3 సంఘటనలు ఏమైనా జరిగి ఉన్నాయేమో. కానీ ఇప్పుడు అసలు అటువంటి సంఘటనల గురించి మాట్లాడుకోవడానికే బోరు కొట్టే అనే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని? మొత్తం ఇసుక, లిక్కరు మాఫియా దోచేసుకున్నారు అన్నారు. అప్పుడు ఇసుక ఇవన్నీ కనుక ప్రభుత్వ పరిధిలోనే ఉండే. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇసుక లేదు, మట్టి లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మీడియా సమావేశాలు పెట్టి ఏ విధంగా దోచుకుంటున్నారన్నది మీడియా సమావేశాల్లో చెబుతూ ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేలు రోడ్లెక్కి బూడిద కోసం, ఇసుక కోసం, లిక్కర్ కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎంత యథేచ్ఛగా జరుగుతుందో మీరు చెప్పక్కర్లే. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలే చెబుతూ ఉన్నారు. జగన్ గారి మీద వీళ్ళు చేసిన ప్రతి దుష్ప్రచారాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజం చేస్తూ ఉండడం భలే గమ్మత్తుగా అప్పుడు మాట్లాడేమని ఇప్పుడు నిజం చేస్తూ ఉన్నారా వీళ్ళు? భలే గమ్మత్తుగా అనిపిస్తుంది నాకు.